వెల్కమ్ టు ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ. ఐ యామ్ శ్రవణ్ కుమార్ పన్నాల అండి. ఈ వీడియోలో మనము కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఎకనామిక్స్కి సంబంధించినటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ గురించి డిస్కషన్స్ చేద్దాం. మన ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీలోనండి ఫిబ్రవరి మంత్లో 3 ఫిబ్రవరి 2025 నుంచి న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఓకే, అందరు కూడా ఎక్స్పీరియన్స్ లెక్చరర్స్ అండి. మ్యాథమెటిక్స్, రీజనింగ్ అమర్నాథ్ సార్, మోహన్ లాల్ సార్ ఇద్దరు టీచ్ చేస్తారు. హిస్టరీ రమేష్ సార్, కిషోర్ నాయుడు సార్ మన వివరణ ఇస్తారండి. అదేవిధంగా ఎకనామిక్స్ నేను, పాలిటీ కింగ్ అయినటువంటి శివరాజ్ సార్, వీళ్ళందరూ కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ మొత్తం కూడా బోధించడం జరుగుతుంది. ఓకే, 3 ఫిబ్రవరి 2025 నుంచి కొత్త బ్యాచెస్, న్యూ బ్యాచెస్ అనేటువంటివి స్టార్ట్ అవుతున్నాయి. స్టూడెంట్స్ వినియోగించుకోండి. ఓకేగా, ఈరోజు క్లాస్లో కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ గురించి డిస్కషన్స్ చేద్దాం. ఫస్ట్ చూడండి, ఈ క్రింది వాటిని జతపరచండి అని ఇచ్చాడు. మ్యాచ్ ది ఫాలోయింగ్, లీస్ట్ ఏ, లీస్ట్ బి, జాబితా ఏ, జాబితా బి. ఓకే, IDRA యాక్ట్, MRTP యాక్ట్, కాంపిటీషన్ యాక్ట్, నెక్స్ట్ సెజ్ యాక్ట్. ఓకే, తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా ఈ మధ్యకాలంలో మొత్తం ఇలానే ఇస్తున్నాడు. ప్రశ్నలు మొత్తం కూడా మన గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ SI కానిస్టేబుల్లో జరిగేటువంటి వాటిలో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్సే ఇస్తున్నాడు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ IDRA, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెగ్యులేటింగ్ యాక్ట్, పరిశ్రమల అభివృద్ధి మరియు క్రమబద్ధీకరణ చట్టము అంటారు. ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారని ఇచ్చాడు. ఓకే, అదేవిధంగా MRTP యాక్ట్, మోనోపాలీ రిస్ట్రిక్షన్ ట్రేడ్ ఆన్ ప్రాక్టీసెస్, ఏ ఇయర్లో వచ్చిందని ఇచ్చాడు. ఏకస్వామ్య వ్యాపార నిరోధక చట్టము, కాంపిటీషన్ యాక్ట్, పోటీ చట్టము, సెజ్ యాక్ట్, స్పెషల్ ఎకనామికల్ జోన్స్, ప్రత్యేక ఆర్థిక మండలులు అంటారండి. ఓకే, చూద్దాం. IDRA యాక్ట్ మన ఇండియాలో ఏ సంవత్సరంలో ఇంట్రడ్యూస్ చేయటం జరిగిందండి అంటే 1951, 1951లో చేయటం జరిగింది. 28 టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్కి లైసెన్స్ మంజూరు చేసేది. 1991లో LPGలో భాగంగా 18 పరిశ్రమలకు తగ్గించారు. ప్రస్తుతానికి 2024 నాటికి కేవలము 4 పరిశ్రమలకు మాత్రమే లైసెన్సులు మంజూరు చేయటం జరుగుతుంది. నెక్స్ట్ MRTP యాక్ట్. MRTP యాక్ట్ ఏ సంవత్సరంలో చేశారండి అంటే 1969, 1969వ సంవత్సరంలో చేశారు. MRTP యాక్ట్ యొక్క ఇంపార్టెన్సీ, ప్రాధాన్యత ఏమిటండి అంటే 20 కోట్లకు పైగా పెట్టుబడులు ఉన్నట్లయితే ప్రైవేట్ ఇండస్ట్రీస్లో ప్రభుత్వపు ఆధీనంలో ఉండి పనిచేయాలి. బట్ ఇప్పుడు ఉందా MRTP యాక్ట్ అనేటువంటిది? లేదు. దాని స్థానంలో వచ్చింది ఏదండి అంటే కాంపిటీషన్ యాక్ట్ అనేటువంటిది రావటం జరిగింది. ఇది అన్లిమిటెడ్, ఎంతవరకైనా పెట్టుబడులు పెట్టే విధంగా, 2 పరిశ్రమల మధ్య పోటీతత్వం పెంచే విధంగా కాంపిటీషన్ యాక్ట్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి 2002లో. నెక్స్ట్ సెజ్ యాక్ట్, స్పెషల్ ఎకనామికల్ జోన్స్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పెంచడం కోసం, FDI, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇంక్రీజెస్ చేయటం కోసం ఇంట్రడ్యూస్ చేయబడినటువంటి యాక్ట్ ఏదండి అంటే సెజ్ యాక్ట్ అండి. చూడండి, ఫస్ట్ది ఏకు 1 వస్తుందండి, బికు 2 వస్తుంది, సికు 3, డికి 4. ఓకే, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ మధ్యకాలంలో మొత్తం కూడా రావటం జరుగుతుందండి. ఫస్ట్ వన్ ఈజ్ మనకు సెకండ్ వన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అండి. సెకండ్ వన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు రావటం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మరొక ప్రశ్న గురించి డిస్కషన్ చేద్దాం. ఈ క్రింది వాటిని జతపరచండి. మ్యాచ్ ది ఫాలోయింగ్, లీస్ట్ ఏ, లీస్ట్ బి, IFCI, ICICI, IDBI, SIDBI. మనకు చూడగానే అబ్జర్వ్ చేయొచ్చండి, ఇవన్నీ పారిశ్రామిక విత్త సంస్థలు, ఫైనాన్షియల్ ఇండస్ట్రియల్ ఫైనాన్స్ ఆర్గనైజేషన్స్. ఇవి ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయమని ఇచ్చాడు. IFCI, ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీలో ఉందండి. 1948లో ఏర్పాటు చేయడం జరిగింది. ఏ ఈజ్ అ వన్ ఆన్సర్. బి ICICI, ఇండస్ట్రియల్ క్రెడిట్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా,
ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగిందండి అంటే 1955లో ఏర్పాటు చేయడం జరిగిందండి. నెక్స్ట్ ఐడిబిఐ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1964లో ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్ఐడిబిఐ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్ లక్నోలో ఉందండి. 1990లో ఏర్పాటు చేయటం జరిగింది. 1990లో ఏర్పాటు చేయటం జరిగింది. 1 ఓకే ఏముండాలండి అంటే చూసుకోండి ఒక్కసారి, 1లో ఏలో 1 ఉండాలి, బిలో 2 ఉండాలి, సిలో 4 అనేటువంటిది ఉండాలి, డిలో 3 ఉండాలి. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ 1 సెకండ్ 1 మినిట్స్లో చేయాలి. ఎగ్జామ్ రోజు టైం మేనేజ్మెంట్ చేస్తే అన్ని మార్క్స్ మనకు పెరగటానికి ఛాయిస్ ఉంది. ఓకే నెక్స్ట్ వన్, మేక్ ఇన్ ఇండియా పథకాన్ని నరేంద్ర మోడీ ఏ సంవత్సరంలో ప్రారంభించాడు? మేక్ ఇన్ ఇండియా స్కీమ్ వాజ్ లాంచ్డ్ బై నరేంద్ర మోడీ ఇన్ విచ్ ఇయర్? 2014 జనవరి 26, 2014 సెప్టెంబర్ 25, 2014 ఆగస్ట్ 15, 2014 ఏప్రిల్ 15. ఓకే నరేంద్ర మోడీ 2014లోనే ఇంట్రడ్యూస్ చేశాడు మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్. మనకు నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ అనేటువంటిది 2011లో ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగా మేక్ ఇన్ ఇండియా స్కీమ్ను ప్రవేశపెట్టాడు. భారతదేశంలో తయారీ రంగ వృద్ధి రేటు ఎంతగా నమోదు చేసుకుంటుందండి అంటే 16% నమోదు చేసుకుంటుంది. ఈ 16%ని 25% ఇంక్రీజెస్ చేయటం కోసం, తయారీ రంగంలో వృద్ధి రేటుని 25% పెంచడం కోసం మేక్ ఇన్ ఇండియా స్కీమ్ను ప్రవేశపెట్టాడు. ఇందులో భాగంగా 10 కోట్ల మందికి ఉపాధి అవకాశాలను పెంపొందించాలి. మేక్ ఇన్ ఇండియా బ్రాండ్ని విశ్వవ్యాప్తం చేయటం కోసం మేక్ ఇన్ ఇండియా అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టాడు. 25 రంగాలకు ప్రాధాన్యత ఇవ్వటం జరిగిందండి మేక్ ఇన్ ఇండియాలో భాగంగా. ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు ప్రకటన చేశాడండి అంటే 2014 సెప్టెంబర్ 25న మనకు మేక్ ఇన్ ఇండియా అనేటువంటి స్కీమ్ను ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ వన్ అండి, క్రెడిట్ గ్యారంటీ ఫండ్ పథకము ఆగస్టు 2020వ సంవత్సరంలో దేనికోసము ప్రవేశపెట్టారు? క్రెడిట్ గ్యారంటీ ఫండ్ స్కీమ్ వాజ్ ద ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది ఇయర్ ఆగస్టు 2000 ఫర్ అని ఇచ్చాడు. ఓకే పెద్ద పరిశ్రమల నిధి, లార్జ్ ఇండస్ట్రియల్ ఫండ్స్, సూక్ష్మ మరియు చిన్న తరహా పరిశ్రమల కోసము. ఓకే ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఇండస్ట్రీస్. థర్డ్ వన్ మైక్రో అండ్ స్మాల్ ఇండస్ట్రీస్ లోన్స్ అసిస్టెన్స్ రుణ సహాయము కోసమని ఇచ్చాడు. ఫోర్త్ వన్ ఇచ్చాడు చూడండి, వ్యవసాయపుదారులకు రుణము ఇవ్వటం కోసం, ఫర్ గివెన్ లోన్స్ టు ఫార్మర్స్ అని ఇచ్చాడు. ఓకే ఇక్కడ క్రెడిట్ గ్యారంటీ అక్కడనే ఉంది, రుణాలు ఇచ్చేది అనేటువంటిది. ఇక్కడ చూస్తే పెద్ద పరిశ్రమ నిదా కాదు. ఫోర్త్ వన్ చూడండి వ్యవసాయపు రుణాలను ఇచ్చుట కోసమా అంటే కాదు. మరి ఇది ఎవరి కోసం ఇస్తుంది? సూక్ష్మ చిన్న పరిశ్రమల కోసమే, కానీ రుణ సహాయము ఇవ్వటం కోసం ప్రవేశపెట్టడం జరిగింది. ఆప్షన్ థర్డ్ వన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ అండి, థర్డ్ వన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఓకే ఇది గతంలో అడిగినటువంటి ప్రశ్న అండి, మన ఎస్ఐ కానిస్టేబుల్లో గతంలో అడిగినటువంటి ప్రశ్న. నెక్స్ట్ మరొక ప్రశ్న, క్రింది వానిలో సరి అయిన అంశాలను గుర్తించండి. పెట్టుబడుల ఉపసంహరణ భారతదేశంలో 1991వ సంవత్సరంలో ప్రారంభమైనది. పెట్టుబడుల ఉపసంహరణపై 1992వ సంవత్సరంలో రంగరాజన్ కమిటీ అధ్యయనం చేశారు. పెట్టుబడి ఉపసంహరణ శాఖ మంత్రిగా ఏకైక మంత్రిగా అరుణ్ శౌరి అని ఇచ్చాడు. ఐడెంటిఫై ది కరెక్ట్ ఐటమ్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ అని ఇచ్చాడు. ఓకే డిస్ఇన్వెస్ట్మెంట్ ఏ ఆప్షన్లో డిస్ఇన్వెస్ట్మెంట్ బిగిన్ ఇన్ ఇండియా ఇన్ ది ఇయర్ 1991. సెకండ్ ఆప్షన్ చూడండి, ఇన్ ది ఇయర్ 1992 ది రంగరాజన్ కమిటీ స్టడీడ్ ది డిస్ఇన్వెస్ట్మెంట్. థర్డ్ ఆప్షన్ అరుణ్ శౌరి ఈజ్ ద ఓన్లీ పర్సన్ హూ హాజ్ బీన్ ది మినిస్ట్రీ ఆఫ్ డిస్ఇన్వెస్ట్మెంట్ అని ఇవ్వటం జరిగిందండి. ఓకే ఇక్కడ ఆప్షన్ కనుక చూసుకున్నట్లయితే అన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అండి, అన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అని చెప్పవచ్చు. 3 ఆప్షన్స్ కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ 3 ఆప్షన్స్ కూడా కరెక్ట్ ఆన్సర్స్ ఏనండి. మన ఇండియాలో డిస్ఇన్వెస్ట్మెంట్
ఎల్పిజిలో భాగంగా 1991వ సంవత్సరంలో ప్రవేశపెట్టాడు. 1991లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. 1991లో డిస్ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది ప్రారంభం కావటం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్ అండి, పెట్టుబడుల ఉపసంహరణపై 1992వ సంవత్సరంలో రంగరాజన్ కమిటీ ఏ సెక్టార్కి ఎంతవరకు పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఇవ్వాలి అని చెప్పి అధ్యయనం చేసింది ఎవరండి అంటే రంగరాజన్ కమిటీ అండి. మనకు పెట్టుబడుల ఉపసంహరణ శాఖ మంత్రిత్వము అనేటువంటిది ఒకే ఒక మంత్రిగా చేశాడు అరుణ్ శౌరి. ఇప్పుడు పెట్టుబడుల ఉపసంహరణ శాఖ మంత్రిత్వం ఉందా? లేదండి. ప్రస్తుతానికి అది ఆర్థిక శాఖ మంత్రి ఆధీనంలోనే ఉందండి. ఇది ఆన్సర్ అండి. ABC ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మరొక ప్రశ్నలోకి పోదాం. ఈ క్రింది ప్రకటనలో కార్వే కమిటీ 1955కు సంబంధించినది సరి అయినది ఏది? కార్వే కమిటీ గురించి ఇవ్వటం జరిగిందండి. ఇది కూడా గతంలో అడిగినటువంటి ప్రశ్న. దీన్ని గ్రామము మరియు చిన్న తరహా పరిశ్రమల కమిటీ అని కూడా అంటారు. గ్రామీణ అభివృద్ధి ప్రోత్సహించడానికి చిన్న తరహా పరిశ్రమలకు ఉపయోగించడానికి అవకాశము ఇది గుర్తిస్తుంది అని ఇచ్చాడు. ఓకే, ఈ రెండు అంశాలలో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ది స్టేట్మెంట్ ఈజ్ ద కరెక్ట్ విత్ ది రిగార్డింగ్ ది కార్వే కమిటీ 1995? AB రెండు ఆప్షన్స్ కూడా ఇచ్చాడు. AB రెండు ఆప్షన్స్ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అండి. కార్వే కమిటీ 1955లో చిన్న పరిశ్రమల మీద అధ్యయనం చేశాడు. గ్రామీణ పరిశ్రమలు మరియు చిన్న పరిశ్రమల మీద అధ్యయనం చేసిన కమిటీ అని కూడా అంటారు. ఇది గ్రామీణ అభివృద్ధిని ప్రోత్సహించడానికి చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధిని గురించి తన రిపోర్టును ఇవ్వటం జరిగిందండి కార్వే కమిటీ. ఓకే, నెక్స్ట్ వన్. భారత రాజ్యాంగంగా పిలువబడేటువంటి పారిశ్రామిక విధాన తీర్మానం ఇండస్ట్రియల్ పాలసీస్ రీసొల్యూషన్ నౌన్ యాజ్ ది ఎకనామిక్ కాన్స్టిట్యూషన్ ఇచ్చాడు. ఎకనామిక్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని దేనిని అంటారు అని ఇచ్చాడు. ఓకే, భారత ఆర్థిక రాజ్యాంగ తీర్మానం అని 1956లో మన ఇండియాలో మొట్టమొదటి పారిశ్రామిక తీర్మానం చేసింది 1948లో 1948వ సంవత్సరంలో చేశారు. దీనిని మిశ్రమ పారిశ్రామిక తీర్మానము అంటారు. మిశ్రమ పారిశ్రామిక తీర్మానము అంటారు. ఈ పారిశ్రామిక తీర్మానంలో పరిశ్రమను 4 రకాలుగా వర్గీకరణ చేశారు. ఆ తర్వాత 1956వ సంవత్సరంలో మరొక తీర్మానం చేశారు. దీనిని భారత ఆర్థిక రాజ్యాంగ తీర్మానముగా చెప్పడం జరుగుతుందండి. ఎందుకు భారత ఆర్థిక రాజ్యాంగ తీర్మానం అన్నారండి అంటే ఇక్కడ రాజ్యాంగం అనేటువంటి పదము రావటానికి కారణం ఏమిటండి? కాన్స్టిట్యూషన్ అనేటువంటి పదము రావటానికి గల కారణాన్ని కనుక విశ్లేషిస్తే మొదటిది మనకు చేసేటప్పుడు అండి 1948లో అప్పటికి భారత రాజ్యాంగం అనేటువంటిది అమల్లోకి రాలే. భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చిందండి? 1950 జనవరి 26 నుండి అమల్లోకి వచ్చింది. 1950 కంటే ముందు మొదటిది చేశారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత చేయబడినటువంటి తీర్మానం 1956 కాబట్టి ఎస్పెషల్లీ మనకు ఇక్కడ రాజ్యాంగం, ఆర్థిక రాజ్యాంగము అనేటువంటి వర్డ్ని యూజ్ చేశాడు. ఆన్సర్ 3-1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ అండి, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ను మొదటగా ఏ రాష్ట్రం ఏర్పాటు చేసింది? ది స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాజ్ ద ఫస్ట్ ఫార్మ్డ్ బై ది విచ్ స్టేట్? ఆంధ్రప్రదేశ్, పంజాబ్, కేరళ, యూపీ అని ఇచ్చాడు. చూడండి, మనకు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ SFC చట్టాన్ని చట్టము చేయబడింది 1951 నండి. ఈ చట్టాన్ని అమలు చేసిన మొదటి రాష్ట్రము పంజాబ్ అండి. పంజాబ్ రాష్ట్రంలో 1953లో చేయటం జరిగింది. 1953వ సంవత్సరంలో పంజాబ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయటం జరిగింది. ఈ పంజాబ్ స్టేట్ మన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మనకు ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ 1956లో ఏర్పాటు చేశారు. రాష్ట్రము డివైడెడ్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రము TSFC అనేటువంటిది తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనేటువంటిది 2014లో ఏర్పడింది. ఇవి చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలకు రుణ సహాయం అందిస్తుంది. చిన్న మరియు
మధ్య తరహా పరిశ్రమలకు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనేటువంటిది రుణ సహాయం అందిస్తుంది. ఇది ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రం ఏదండి అంటే పంజాబ్ రాష్ట్రము. నెక్స్ట్ వన్ అండి, కింద తెలిపినటువంటి పరిశ్రమలలో ఏ పరిశ్రమ తప్పనిసరిగా లైసెన్స్ నుంచి మినహాయింపు ఇవ్వలేదు? ఓకే, ఇది లైసెన్స్ అనగానే పరిశ్రమల లైసెన్స్ అనగానే మనకు గుర్తు రావాల్సింది IDRA యాక్ట్ అండి, 1951లో చేయటం జరిగింది. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెగ్యులేటింగ్ యాక్ట్ మీద అడిగాడు. దీన్నే లైసెన్స్ రాజా అని కూడా అంటారండి. ఓకే, పరిశ్రమల క్రమబద్ధీకరణ చట్టము, పరిశ్రమల అభివృద్ధి మరియు క్రమబద్ధీకరణ చట్టము అంటారు. సిగరెట్ కంపెనీస్ ఆప్షన్స్ చూడండి, సిగరెట్ కంపెనీస్, గాజు ఇండస్ట్రీస్, పేపర్ ఇండస్ట్రీస్, పైవన్యూ అని ఇచ్చాడు. వాస్తవానికి అండి IDRA ఇంట్రడ్యూస్ అయినప్పుడు 28 ఇండస్ట్రీస్కి లైసెన్స్ ఇస్తే 1991లో LPGలో భాగంగా నూతన సంస్కరణలో భాగంగా ప్రైవేటీకరణను ప్రోత్సహించడంతో 18 పరిశ్రమలకు, నేటికి 2024 డిసెంబర్ నాటికి 4 పరిశ్రమలకు మాత్రమే లైసెన్స్ను మంజూరు చేయటం జరుగుతుంది. ఓకే, మనకు పాత బుక్కుల్లో కనుక చూస్తే 6, 5 అని కనపడుతుంటాయండి. కేవలము 4 పరిశ్రమలకు మాత్రమే ఇస్తుందండి. ఆ పరిశ్రమలు ఏదండి అంటే సిగరెట్ కంపెనీ ఒకటి, సిగరెట్ పరిశ్రమ ఒకటి అండి. ఓకే, నెక్స్ట్ హానికర రసాయనాలు అండి, రక్షణ సామాగ్రి, ఓకే, పారిశ్రామిక పేలుడు పదార్థాలు అనేటువంటివి మొత్తము 4 రకాలైనటువంటి పరిశ్రమలు లైసెన్స్ ప్రస్తుతానికి మంజూరు చేయటం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ అండి, దత్తు కమిటీ క్రింది వాటిలో ఏ అంశముపై అధ్యయనము చేసింది? దత్తు కమిటీ యాజ్ ఏ స్టడీడెడ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ది ఇష్యూ? పావర్టీ పేదరికము, అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగము, ఇండస్ట్రియల్ లైసెన్స్ పరిశ్రమల లైసెన్స్ విధానం మీద, నెక్స్ట్ నేషనల్ ఇన్కమ్. దత్తు కమిటీ దేని మీద అధ్యయనం చేసింది అండి అంటే ఇండస్ట్రియల్ లైసెన్స్ మీద అధ్యయనం చేసింది. ఇండస్ట్రియల్ లైసెన్స్ మీద IDRA చట్టము మీద అధ్యయనం చేయటం జరిగిందండి. IDRA ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెగ్యులేటింగ్ యాక్ట్ పరిశ్రమల అభివృద్ధి మరియు క్రమబద్ధీకరణ చట్టం మీద అధ్యయనం చేయటం జరిగింది. IDRA 1951లో తీసుకొచ్చారు. అయితే దీని మీద 2 కమిటీస్ వేశారు. ఒకటి RK హజారే కమిటీ మరియు దత్తు కమిటీ వేయటం జరిగింది. దత్తు కమిటీ సిఫారసుల మేరకే MRTP చట్టాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. MRTP చట్టాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. 1969వ సంవత్సరంలో MRTP చట్టాన్ని తీసుకురావటం జరిగింది. ఇండస్ట్రియల్ లైసెన్స్ మీద అధ్యయనం చేసినటువంటి ఆర్థికవేత్త ఎవరండి అంటే సుబిమాల్ దత్తు అనేటువంటి పర్సన్ అండి. ఓకే, మనకు ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీలోనండి 3 ఫిబ్రవరి నుంచి కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఎవ్రీ సబ్జెక్ట్ కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ అందరు కూడా మోర్ దాన్ 10 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ బృందం అనేటువంటిది ఉన్నది. క్లాస్ రూమ్లో ఏదో 500 మందిని 600 మందిని కూర్చోబెట్టి చెప్పకుండా లిమిటెడ్ నెంబర్స్ తీసుకొని మీ ఏమేంటి జాబ్ రావటానికి మీ ఏం కోసం పోరాటం చేస్తూ ఉంటాం. వీక్లీ టెస్టులు, గ్రాండ్ టెస్టులు ఇవన్నీ కూడా కండక్ట్ జరుగుతూ ఉంటుంది. స్టూడెంట్స్ వీటిని యూజ్ చేసుకోవాలని కోరుతున్నానండి. ఓకే,